स्वस्तुभागं दर्शनोभिः यजेमदेवहितं यथायुः सक्षिण इन्द्रो वृद्धश्रुवाः मङ्गलमहामङ्गलनीराजनं समर्पयामि नीराजनानन्तरं परिमलपत्रपुष्पाणि समर्पयामि आचमनीयं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि श्रीमहागोविन्द यानि गानि च पापानि जन्मान्तरकृतानि जातानि तानि विनश्यन्ति प्रादक्षिण्यां पदे पदे पापोऽहं पापकर्माणां पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देवी शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षायुपुत्राय धीमहि तन्नो हनुमः प्रचोदयात् श्री आदिनस्वामिदेवता समेत महागणाधिपतये नमः मनसा प्रार्थनां समर्पयामि यतः पुनः पूजां करिष्ये माता गोत्रोद्भवस्य महानदिगोत्रोद्भवस्य ईश्वर्या नामधेयस्य भक्तम्मानाम्याः मथुरानामधेयस्य सौजन्यानाम्याः श्रीनाम्याः पुनीतसायनामधेयस्य लोकेशनामधेयस्य योगितानाम्याः ईशानामधेयस्य सहनानाम्याः सह कुटुम्बवर्गाणां क्षेमस्थैर्य विजयवीर्य अभय आयु आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्म अर्थकामं मोक्षादिफलसिद्ध्यर्थं श्री आंजनेय स्वामिदेवता समेत महागणाधिपतये नमः नानाविधनाम पूजां च करिष्ये वातरः वातरस्तु सौम्यवातरयुक्तायां शुभनक्षत्रा शुभयोगा शुभकरणा एवं गुणविशेषेण तीर्थायाम् अस्यां शुभतिथौ श्रीपरमेश्वरप्रीत्यर्थं श्रीमहागणाधिपतये नमः नानाविधनाम नीराजनं कुर्यात् ओम हिरण्यपात्रं मदपूर्णन्द्रजातिमथव्योत्थानेति एकदा ब्रह्मणमुपहरति एकदैव यजमान आयुक्तेजो ददाति एकदन्ताय विद्मयाय सर्वस्तोमोदिरात्रमुत्तमः महर्भवति सर्वस्याद्य सर्वस्य विद्ये सर्वमेव तेन आप्नोति तदये हर हर महादेव शम्भो शङ्कर हर सर्वव्याधिनिवारणं समस्तादुरितोपशमनं श्री महागणाधिपत पादोदकपावनं शुभं सुरेरे जर्जरे भूते व्याधिग्रस्ते कळे वरे औषधोऽब्जहवीतोऽयं वन्दे ईर्धमायुर्मरुतयेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं शतमनन्दं शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः नवो नवो भवति जायमानः సంవత్సరము వినాయకునికి మేము చేసే వేడుకకు సంబంధించి పెద్ద దాతలంతా మాకు సహకారం చేసి మాకు కొంచెం సాయం చేసి డెవలప్ చేస్తాం. ఇందులో భాగంగా ఈసారి 3వ సంవత్సరము మా మాజీ సర్పంచ్ ఈశ్వరన్న గారు, నేను స్థలదాత విగ్రహదాత సిసి హరి, మన పూజారి ఎంపీటీసీ గారు, వీళ్ళందరూ మొత్తం గ్రామ సహకారంతో మేము వినాయకుని ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా లడ్డు వేల నిర్వహించాము. అదేవిధంగా ఈ సంవత్సరం లడ్డు వేల నిర్వహిస్తున్నాము. గణాధ్యక్షునికి సంబంధించి పాట వచ్చేసి 3116లో సంఘం సవాల్ 316లో 5,000 జయచంద్రారెడ్డి 5,000, జయచంద్రరెడ్డి 5,000, వికాస్ రెడ్డి 7,000, 10,000 గోపాల్ 10,000, రంగన గోపాల్ 10,000, వికాస్ రెడ్డి 15,000, వికాస్ రెడ్డి 15,000, వికాస్ రెడ్డి 15,000, వికాస్ రెడ్డి 15,000, 7,000 ఒకటోసారి, 17,000 రంగన గోపాల్ రెండోసారి, 17,000 రంగన గోపాల్ రెండోసారి, 17,000 మూడోసారి రంగన గోపాల్ 17,000 మూడోసారి, సంగారావు 2,000, సంగాపూర్ 2,000, విష్ణువర్ధన్ 2,100, 3,000, వెంకటేష్ 3,000, 500, పవన్ 3,500, పవన్ 3 సార్లు 3,500 రూపాయలు దాంతో పాటు 3,500. చేసుకోండి. అదేవిధంగా కృష్ణార్జునులు బాధ్యత మాకు బాధ్యత అంటే ఛానల్ కాదు అది కూడా చూస్తాను. రేపు సంవత్సరం మళ్ళీ యూత్ బాగా మీరు బాగా పని చేసుకోవాలని చెప్పి మీరు ఇంకా బాగా
ఉత్సవాలు ఇంకా గానం జరపాల. అవును లడ్డు అట్లా పడుకుంది అట్లా పడుకోండి. అదే లడ్డి హుండి 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 చేస్తాము 3 రోజుల నుంచి మహేంద్ర కార్యక్రమం సహకారం ఇచ్చిన పల్లి శివ శివాన అన్నదాత చుట్టి సుధీరేనా తిరిగే కింద పడుకోవాలా పడుకుంటా కాకపోతే అన్నీ పరిస్థితి బంగా సోమందేపల్లి గ్రామస్తులకు మరియు మండల ప్రజలకు అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ తూరు కూడా గణపతులను కూర్చోబెట్టి పూజలు చేసి ఘనంగా జరుపుకుంటున్నారు. ముందు సుమారు 15-20 ఏళ్ళ కిందట మేము గ్రామం అంతా కలిసి ఒక విఘ్నేశ్వరుని ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూర్చోబెట్టి ఆ విఘ్నేశ్వరుని మాత్రమే పూజలు చేసి నిమజ్జనం చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు క్రమేణా గ్రామము పెద్దది కావడం వలన కాలనీలు పెద్దవి కావడం వలన ప్రతి కాలనీలో కూడా 2-3 విగ్రహాలు పెట్టి సుమారుగా 70-80 విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నారు. అది చేయడం చాలా మంచిది. గీతానగర్ వాసులు నన్ను పిలిచి నన్ను సన్మానం చేసి చాలా సంతోషం. నాకు గీతానగర్ వాసులకు శ్రీశైలికి కానీ సుధీర్కి కానీ ఎక్స్ట్రా పల్లి సేవకు కానీ మిగతా అందరికీ పూజారీస్తులకు కానీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరము పూజలు చేసి గణపతి పూజలు చేస్తే బాగా గ్రామం సుభిక్షంగా ఉంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది, వర్షాలు బాగుపడతాయని చెప్పేసి విఘ్నేశ్వరునికి మొదట్లోనే విఘ్నేశ్వరుని పూజ చేస్తే విఘ్నాలన్నీ పోతాయని చెప్పేసి ఒక నానుడి ఉంది. కాబట్టి దాని ప్రకారము గీతానగర్ వాసులు కూడా నన్ను పిలిచి పూజలు చేసి నన్ను సన్మానించినందుకు వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరము ఇలాగే వాళ్ళు క్రమేణా జరుపుకోవాలని చెప్పేసి కోరుతూ గీతానగర్ వాసులకు గ్రామస్తులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. సర్వ విఘ్నాలు తొలగించే వినాయకుని పండుగ ఈరోజు సోమందేపల్లి మండలం గీతానగర్లో ఈరోజు యువకుల మధ్య అలాగే మాజీ సర్పంచ్ డిసి ఈశ్వరయ్య మధ్య ఈరోజు ఘనంగా ఈ వినాయక ఉత్సవం జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా సోమందేపల్లి యువకులు అయితేనేమి పెద్దలైతేనేమి ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయకులకు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మనము హిందూ సాంప్రదాయ ప్రకారము ముందుగా ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా వినాయకుడిని పూజిస్తారు. ఇందులో భాగంగానే ఈరోజు గీతానగర్లో అయితేనేమి సోమందేపల్లి మండలంలో అయితేనేమి అనేక విగ్రహాలు పెట్టి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదానం అయితేనేమి పూజలు అయితేనేమి చాలా గ్రాండ్గా జరుపుకున్నారు. ఈ గీతానగర్లో మన యువకులకు నా వంతు ప్రతి సంవత్సరం సహాయ సహకారాలు అందిస్తానని
తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాము. భాగంగానే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం అయితేనేమి, అలాగే గ్రామంలో వెలిసిన వినాయక మండపాల దగ్గరికి వెళ్ళి అన్ని విగ్రహాలకు పూజలు నిర్వహించి కార్యక్రమం జరుపుతున్నాము. అలాగే ఈ రైతులైతేనేమి, చేనేత వర్గం అయితేనేమి, కార్మిక నేతలైతేనేమి అందరూ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, అలాగే ఈ విజయవాడలో నెలకొన్న వరద బాధితులు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, తొందరగా ముందటిలాగే కోలుకోవాలని చెప్పి ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నాను.